సినిమాలు చేస్తాడా చేయడా? చేస్తాడు అది. మరి డిప్యూటీ సీఎం ఎన్నెన్నో శాఖలు కదా ఆయనకి ఇచ్చింది. అంటే ఉన్నాయి కంప్లీట్ చేసి దాని తర్వాత కామెడీ కూర్చుంటాడు. ఆ ఓజీ ఒకటి రెండు రెండు కంప్లీట్ చేసుకొని అది చేసేస్తాడు ఇక. కానీ కష్టమే ఉత్తప్పుడే అసలు ఏం లేనప్పుడే అసలు మనోడు బద్దకస్తుడు చేయరు సినిమాలు ఇప్పుడు ఏం చేస్తాడని నా డౌట్ అయితే ఉంది. చేస్తే ఉన్నాయి అంటే పొజిషన్ ఇప్పుడు 2-3 రకాలుగా, ఒకటి ఏంటంటే డిప్యూటీ సీఎం, రెండోదేమో మంత్రి, మూడోదేమో వివిధ శాఖలకు మంత్రి, మూడోదేమో జనసేన పార్టీని మళ్ళీ పెద్ద పార్టీగా దిద్దాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. రేపు చంద్రబాబు తదనంతరము లోకేష్ కూడా పోటీ రావాల్సిన దుస్థితి ఉంటది కదా. 24 గంటలు కలిసి అయితే ఉండరుగా. ఏం లేదు, ఎప్పుడన్నా వీళ్ళు బీజేపీ అందుకనే వాళ్ళు ఇద్దరు చేతులు ఒకటి నాకు వీళ్ళు ఉన్నారు అని చంద్రబాబు నాయుడు డైరెక్ట్ వేసి వార్నింగ్ ఇచ్చాడుగా. కాబట్టి పెద్ద బాధ్యతలు పెట్టుకొని ఇంకా సినిమాలు చేయడము అది వద్దా? ఈ 5 ఏళ్ళు ఇంకా పవన్ కళ్యాణ్ ని చూడడం కష్టం. ఉన్నది ఆల్రెడీ కొన్ని మీరే చేస్తున్నాను. హరిహర వీరమల్లు కొంచెం ఉంది కంప్లీట్ రెండో పార్ట్. దాని తర్వాత ఓజీ, దాని తర్వాత ఇక సినిమాలు చేయడం కష్టమే. ఎందుకంటే మామూలు టైంలో మనోడు చేయలేదు. ఒక పార్టీ ఈ టైంలో అంటే కూడా కష్టమే. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు నవీన్ పట్నాయక్ అంటే వీళ్ళు విడిపోయి జనసేన బీజేపీ ఒకటి రకంగా ఉండి పోటీ చేసి దాని తర్వాత టీడీపీ ఎదుర్కొంటాయి. ఈ చంద్రబాబుకు లాస్ట్ ఎన్నికలు, ఎందుకంటే అప్పటికి ఒప్పుకుండా ఇది ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ అప్పటికి 78 అయిపోతుంది. ఇప్పుడు 73 కదా మనకి. 74 ఇప్పుడు 74 ఏజ్లో. అంటే ఎందుకు అత్యంత చిన్న వయసులో ముఖ్యమంత్రి చేసిండు, అత్యంత వయసులో అంత పెద్ద వయసులో కూడా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి కూడా రికార్డు 2 రికార్డులు చంద్రబాబు పేరు మీద ఉన్నాయి ఏపీలో. ఇటు జగన్కి ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇటు రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నాడు. జగన్కి ప్రతిపక్ష నేత ఉన్నాడు, ఇటు రాజశేఖర ప్రతిపక్ష నేత. అంటే అన్ని రకాలుగా చూసుకున్న చంద్రబాబు నాయుడు రికార్డు ఎవరు బద్దలు కొట్టలేరు. కానీ 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలు ఇప్పుడు బాలకృష్ణ లెక్క పదవి తీసుకోకుండా సినిమా చేసుకుంటా అని ఏం లేడు కదా బాలకృష్ణ లెక్క. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఉంది. బాలకృష్ణకి అయితే పార్టీ చూసుకొని పోతున్నారు, ప్రభుత్వం చూసుకుంటున్నారు. అవును. కాబట్టి నెక్స్ట్ అయితే వీళ్ళు ప్రత్యర్థులు మారుతారు. మనము పెద్దగా ఇదేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు జగన్కి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు ఆయనకు అధికారం లేదు, అధికారంలో లేదు కాబట్టి ఒకసారి అవకాశం ఇచ్చారు. కానీ ఆయన అహంకారం అది మళ్ళీ కొత్త వాళ్ళు పోవాలంటే కూడా అంత ఈజీగా పోరు అని నేను అనుకుంటున్నా. అంటే 40% ఓటు బ్యాంక్ ఉన్నా కొంచెం కష్టమే అనేది. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు జగన్ ఆయన సావు ఆయన వస్తాడబ్బా. ఆయన ఇప్పుడు ఎక్కడెక్కడో పోయి ఇప్పుడు ఎట్టుంటదంట అదంతా కొత్త ఇది తీసుకుంటారు. ఎట్లా ఉంటదంటే ఎక్కడో పోయి ఓ థ్రెడ్ పట్టుకుంటారు. థ్రెడ్ పట్టుకొని కింద మీద పడి, ఆయనకి వేరే ఉద్యోగం లేదబ్బా, వేరే తెలీదు. ఆయన బతుకున్నంత కాలం ఈ విధంగానే కొట్టుకుంటా ఉండాలి. ఇప్పుడు ఓపిక్గా ఉంటే కొన్ని పనులు అవే అవుతాయి. ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఏముంటది, చంద్రబాబు శాఖం ముగిసింది అనుకో, కష్టమో నష్టమో లోకేష్ పవన్ జగన్ అని పెడితే వాళ్ళ పోటీల్లో ఎవరు ఫుల్ టైం వర్కరు, వాళ్ళకి ఎంత కెపాసిటీ ఉంది. ఆయన ఏదన్నా కొత్తగా ఏదన్నా మళ్ళీ ఇంకో రాజకీయమో ఇంకో పథకమో ఇంకోటి ఏదో ఒక ట్రిక్ ఫార్ములాని నేర్చుకొచ్చి ఎక్కడో కింద మీద పడి వచ్చాడు అనుకో, మళ్ళీ ఆయన ఆపేవాడు ఎవరు? అంటే అంటే ఒకటే బా. ఇప్పుడు ఎట్టుంటదంటే చూడు, ఎట్టుంటాయి చెప్పేదంటవా. ఇప్పుడు ఇదే నీకు ప్రజారాజ్యాన్ని అప్పటికప్పుడు తీసేసి పక్కన పడేసి ఎంత దెబ్బతిన్నాడో చిరంజీవి. రాజశేఖర రెడ్డి పోయిన వెంటనే ఏం జరిగింది, ఒక స్కోప్ ఉండింది ఆయనకి. ఆయన ఏం చేశాడు, లేపేశాడు. అదే పవన్ అక్కడ మనం తప్పు చేయకూడదు అనుకున్నాడు. ఈ రోజున నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. అది ఎంతవరకు రన్ పోద్ది ఏంది, ఆయన ఫోకస్గా ఉంటాడా ఉండడా అనేది నెక్స్ట్ థింగ్. ఎప్పుడు కానీ ఒక అవకాశం ఇంకో అవకాశం, ఒక అవకాశం ఇంకో అవకాశం. ఈరోజు చాలా మంది అవకాశం పోయింది ఇప్పుడు అనుకొని ఆ తర్వాత పికప్ అయ్యి రేవంత్ రెడ్డి చూడు ఎగిరిపోయాడు, అయిపోయాడు, కొడంగల్లో ఓడిపోయాడు అనుకున్నారు. మల్కాజ్గిరికి వచ్చాడు, ఎంపీ అయ్యాడు, ఎంపీ నుంచి పిసిసి చీఫ్ అయ్యాడు, పార్టీ మారాడు, సీఎం అయిపోయి ఇప్పుడు ఏడ కూర్చో ఉన్నాడు. మొన్న వరకు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ అసెంబ్లీలో ఓడిపోయారు. రఘునందన్ రావు, ఈటల, ఈరోజు ఎంపీలు కరీంనగర్ బండి సంజయ్,
అరవింద్ ఒక్కడే ఉన్నాడా? అరవింద్ కూడా గెలిచాడు ఎంపీగా. అరవింద్ గెలిచిండు, అందరూ ఓడిన వాళ్ళందరూ గెలిచారు. అంటే రీబర్త్ అనేది పాలిటిక్స్ లో ఓపిక పట్టడం ద్వారానే వస్తుంది. అది ఎట్లుంటదంటే ఇప్పుడు ఆయన ఏం చేయబోతాడు. 2014లో పోటీ చేసిండు ఓడిపోయాడు, 2018లో పోటీ చేసిండు ఓడిపోయాడు, 2024లో 23లో పోటీ చేసిండు ఓడిపోయాడు. కానీ ఎంపీగా 2 సార్లు గెలిచిండు. ఇప్పుడు ఎవరు? బండి సంజయ్ ఫస్ట్ కార్పొరేటర్ అంటే ఉండే. రీబర్త్ అనేది ఎప్పుడు ఉంటది రాజకీయాల్లో అవకాశం. ఇప్పుడు ఎట్లుంటదంటే పవన్ కళ్యాణ్ దీనికి హింట్ ఇచ్చాడు మనకి. పవన్ కళ్యాణ్ ఏమంటాడు తెలుసా, నేను 2019 ఎన్నికల్లో వీళ్ళది చాలా పెద్ద అవినీతి, అబ్బా కొడుకులు దోసుకు తినేశారు అని అనుకుని వాళ్ళకి మీద కత్తి కట్టాను. 2019 తర్వాత నాకేమర్థమైందంటే వాళ్ళకన్నా అతనే పెద్ద మోసగాళ్ళలాగా ఉన్నాడు, వాళ్ళే నయం అనుకున్నాను, అందుకే తిరిగి జత కట్టాను అని ప్లేట్ ఫిరాయించాడు. పవన్ కళ్యాణ్ లాగే మైండ్ సెట్ ఉంటుంది ప్రజలు కూడా. అరే మేము చంద్రబాబు ఆ రోజు ఆహా ఊహో అనుకున్నాము, లాస్ట్ చూస్తే ఈ విధంగా అయింది. అదే ఇతనైతే సంక్షేమ పథకాలు అన్నింటినీ ఉంచి వాటిని నడపడం అనేది జరగదు. అందులో ఇంకోటి పక్కన పెడితే ఈ 6 హామీలు వాచిపోతాయి. చెప్పింటే ఆయన చెప్పినట్టు ఇవ్వడానికి పింఛన్లే కరెక్ట్ గా ఇవ్వలేరు గురు. నేను అనేది అప్పుడేమవుతాడు వాడు, అబ్బా వాడే బెటరు అవుతాడు. నీకు జనము యొక్క ఆలోచన అనేది ఎప్పటికప్పుడు సెకండ్ టు సెకండ్ మారిపోతా ఉంటది. అదే అనేది ఇప్పుడు ఇది అమలు చేయాలంటే కూడా ఇది అట్టమస్టి వ్యవహారం కాదు. రాధాకి సీక్రెట్ డౌట్ వచ్చింది కదా ఇక్కడ రాధాకి సీక్రెట్ డౌట్ వచ్చింది. ఎందుకు అలివి కానీ హామీలు ఇచ్చేసావు, రేపు నీ తలకెందుకు వస్తాయి అవి, నీ గొంతు మీద కత్తిలాగా ఏలాడతాయి అన్నాడు. అంతెందుకు ఇక్కడ తెలంగాణలో అవే హామీలు ఇచ్చాడు కదా, కష్టాలు పడుతున్నారు. ఇంతవరకు పింఛన్లు లేవు, రైతు బంధువు లేవు, అవి లేవు ఇవి లేవు, అత్తర గందరగోళం అవుతున్నాడు. అది కాదు అందుకనే నీకు సగం సీట్ ఇంకోటి రేవంత్ రెడ్డి పాస్ అయినట్ట ఎన్నికలు వస్తే. ఏది రేవంత్ రెడ్డి ఇప్పుడు లోక్సభ ఎన్నికలు చూస్తే నీకు ఒక అసెంబ్లీలో గెలిచిరు. కర్ణాటకలో కూడా చూడండి, నీకు కర్ణాటకలో కూడా నీకు వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఈ రకాల చూస్తే వాళ్ళకి 20 సీట్లు కావాలి, కానీ వీళ్ళకి 19 సీట్లు వచ్చినా వాళ్ళకి 9 సీట్లు వచ్చాయి. నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి కూడా అసలు కష్టాలు పడుతున్నాడు. ఇక్కడ ఆ హామీలు అనేవి అలివి కాని హామీలతో రేపు బాబు కూడా అతిథుడేం కాదు, ఆంధ్రజ్యోతి పత్రిక రాసినంత సమ్మగా ఉండదు. అంటే నీకు అలా ఆగిన 2 లక్షల రుణమాఫీ అవన్నీ అంత ఈజీ అయితే కాదు. అది అప్పుడేమవుతాడు, వాడే బెటరు, నిజాయితీగా ఉన్నాడు, నేను చేత కాదు నా వల్ల కాదు అన్నాడు, చేత కానట్టు అయింది అని జనం అనుకుంటారు. అది ఎప్పుడు కానీ రాజకీయాల్లో విలన్ ఎవడు ఉండడు, హీరో ఎవడు ఉండడు. పరిస్థితులు విలన్ హీరో అంటే కలర్ మారుతుంటది, ప్రజల యొక్క దృష్టి మారుతుంది అంతే తప్ప వాళ్ళు అలాగే ఉంటారు. ఇప్పుడు వాడి క్యారెక్టర్ వాళ్ళలాగే ఉంటాడు, జగన్ క్యారెక్టర్ జగన్ లాగే ఉంటాడు, పవన్ క్యారెక్టర్ పవన్ లాగే ఉంటాడు, లోకేష్ క్యారెక్టర్ ఆయన కెపాసిటీ ఇప్పటికిప్పుడు ఇమీడియట్ గా ఏం మారదు. ఎవరు చంద్రబాబు క్యారెక్టర్ చంద్రబాబు లాగే ఉంటుంది, కానీ జనం చూసే కోణం మారుద్ది అంతే. జనమే ఇక్కడ జనం దృష్టికోణమే మారుద్ది. ఏమంటావు? అవును. కాబట్టి వీడు గెలుస్తాడు, గటాన్ అవుతాడు. ఎవడనుకున్నాడు అసలు నీకు దాన్ని ఏమంటారు, 2కి 2 సీట్లు పోయిన పవన్ కళ్యాణ్ ఈరోజు 100కి 100% ఎలా విజయం సాధిస్తాడు ఎవడు అనుకున్నాడు? ఏదేమైనా మన డిస్కషన్ ఏంటంటే ఇంక నుంచి ఈ 5 ఏళ్ళు ఈ ఓజీ హరిహరమల్లు తప్ప పవన్ నుంచి సినిమాలు పెద్ద గొప్పగా ఇక రాకపోవచ్చు. ఆయన కానీ ఫుల్ టైం పొజిషన్ అయిపోతే గెస్ట్ రోల్ కూడా కష్టం అవుద్ది వచ్చే రోజుల్లో. నిజంగా కానీ 100కి 100% నేను దీన్ని జనసేనని ఒక కాపులకి రాజ్యాధికారాన్ని అగ్రపీఠాన్ని ఇవ్వాలి అన్న ఒక కృతనిశ్చయంతో కానీ పనిచేస్తే మాత్రం అవనే అవ్వదు. ఇంకా సినిమా ఇప్పుడు వాళ్ళు చేస్తే కూడా వాళ్ళు అంటారు ఇప్పుడు సినిమా చేస్తే మళ్ళీ కామెడీ చేస్తారు. అవును. దాని తర్వాత అంటే ఇప్పుడు రోజా కూడా ఫస్ట్ ఏమంటే ఎమ్మెల్యే వరకు జబర్దస్త్ చేసింది, ఎమ్మెల్యే తర్వాత మంత్రి అయిన తర్వాత జబర్దస్త్ మానేసింది. అవును. అంత ఈజీ ఉండదు. ఇప్పుడు టైం అయిపోతుంది. పొద్దున్న సాయంత్రం వరకు వాడు పార్టీ ఫస్ట్ ప్రభుత్వ వ్యవహారాలు చూసుకోవాలి, ప్రభుత్వ వ్యవహారాలతో పాటు పార్టీ వ్యవహారాలు చూసుకోవాలి, అన్ని చూసుకోవాలి కదా. ఎందుకంటే పార్టీ ఆయనకి మోడీ టాస్క్ పెట్టిపోయాడు చెయ్యి పైకెత్తి, అరే నాయన ఇంకా చంద్రబాబు లేదు చంద్రబాబు లేదు, మేము నిన్నే నమ్మబోతున్నాం, మీ అన్న వెనకాల నుంచి బ్యాకప్ తో
నువ్వు ఫ్రంట్ నిలిచి ఫ్రంట్ లైన్ వారియర్గా ఉండి రేపు వచ్చే రోజుల్లో బీజేపీ నువ్వు నేను కలిసి పోటీ చేద్దాము, మిగిలినంతా నిద్య అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఆ బాధ్యత చాలా పెద్దది. అదే ఇప్పుడు ఆల్రెడీ మోడీ కూడా చెప్పిపోయినాడు, పార్టీకి కూడా ఫైనాన్స్ చేసింది బీజేపీ చేసింది ఎంత నుంచి. అవునులే. జనసేన పార్టీకి, లేకపోతే ఈ పార్టీకి తీసుకొని వెళ్ళిపోతుంది ఎప్పుడు. అప్పుడే పోయి బీజేపీ కలిసినందుకు అక్కడ టీడీపీ కూడా కొన్ని ఇచ్చిండు. ఎందుకంటే పార్టీ మెయింటైన్ చేయాలంటే, పార్టీ అభివృద్ధి జరగాలంటే కూడా మామూలు విషయం కాదు కదా. అందుకే బీజేపీ అండా కొంచెం ఇచ్చింది, ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసింది పార్టీ మెయింటైన్ చేసుకోనికి. అంటే ఇండైరెక్ట్ కాకుండా ఏదో వేరే మొత్తం ఇప్పించారు ఈ పార్టీ ఫండ్. అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా రాజకీయవేత్తలు, అదే పొలిటీషియన్స్, దాంట్లో అదే బిజినెస్ మ్యాన్లు. కానీ జనసేన కొంచెం మామూలు కూడా కొంచెం ఇచ్చేసి ఇక్కడ మాకు ఇచ్చినావా ఆయన గురించి బిచ్చమే అని చెప్పారు, మాకు ఇచ్చిన ఇచ్చినావా ఆయన కూడా బిచ్చమే అని. అట్లా చెప్పానే. లేకపోతే ఇప్పుడు వాళ్ళు ఇంతవరకు తీసుకుంటారు, నీకు అంత సరిపో. నీకు 50 కోట్లు వాడు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నా, 100 కోట్లు తీసుకున్నా, నీకు ఒకరు నీకు ఒక సభ చేస్తేనే నీకు వెళ్ళిపోతుంది కప్పు. ఇప్పుడు ఒక సభ చేయాలంటే ఒక 10 లక్షలు, ఒక 2 కోట్లు 3 కోట్లు అయితే ఈజీ అవుతుంది ఒక సభ చేయాలన్నా అని. అంటే ఈ పార్టీ నిర్మాణం చేసుకోవాలి, ప్రభుత్వాన్ని చూసుకోవాలి. ప్రభుత్వం పార్టీ 2 రకాలుగా. అంటే 1999 చంద్రబాబు నాయుడు ఏం చేసిన, ప్రభుత్వమే దృష్టి పెట్టి పార్టీలో దృష్టి పెట్టలేదు. పోయింది. ఈ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇప్పుడు జగన్ ఏంటంటే చెప్పలేము. మళ్ళీ బ్యాగ్ ఇప్పుడు కాకుండా బయట అవుతుందైనా నాకు బయట ఉంటుంది. అట్లా మనం అన్నిటి అసలు నువ్వు నేను ఈ రోజు నుంచి కాదు, ఏ రోజు నుంచి ఒక మాట చెప్తున్నా. దుకాణము తెరిచిపెట్టుకొని ఉంటే ఒక కరోనా వస్తుంది నీకోసం. ఆ కరోనా ఏం చేస్తుంది, నిన్ను కోటీశ్వరం చేస్తుంది. కాబట్టి నువ్వు తెరిచిపెట్టుకుండాలి. పవను, లోకేష్, రాహుల్ మీద కూడా నాకు అలాంటి అభిప్రాయం అండి. రాహుల్ని లోకేష్ని పప్పు అన్నాడు. వాళ్ళు ఈరోజు తుప్పలు కొట్టారు. 240 దాకా కూటమిని తీసుకెళ్ళాడు. 40 చిల్లర నుంచి 99 దాకా తీసుకెళ్ళాడు. వచ్చే రోజులు 199, 299 అట్లా పెరుగుతూ ఉంటుంది. అన్ని కాలాలు ఒకలాగా ఉండవు. మోడీ 24 గంటలు బతుకుండడు. యోగిని నమ్ముతారో నమ్మరో గ్యారెంటీ లేదు. వీడైనా ఏం లే అనుకుంటారు. అట్లా రకరకాలుగా ఉంటాయి సామాజిక పరిస్థితులు. దుకాణం తెరిచిపెట్టుకో ఉండాలంటే. కాంగ్రెస్ అంటే మనము దాని బీజేపీ కూడా అంతే కదా, 2 సీట్ల నుంచి వాళ్ళు 2 సీట్లకు వచ్చారు. అంటే నీకు దుకాణం నువ్వు తెరిచిపెట్టుకో ఉండాలి. ఆటోమేటిక్ గా జరగాల్సింది జరుగుద్ది. నీకు స్ట్రక్చర్ ఉండాలి. ఇప్పుడు అధికారంలోకి వచ్చే అధికారంలో ఏముంటుంది, రాజకీయం వస్తే కొంచెం వాళ్ళకు బాగా దెబ్బ పడ్డది. 96 వచ్చారు ఫస్ట్, దాని తర్వాత వాళ్ళ 13 రోజులు, దాని తర్వాత 98 వచ్చారు. మళ్ళీ 5 సంవత్సరాలకే పడిపోయింది. మళ్ళీ 99 దాని తర్వాత 2004 పోయింది, 2009 పోయింది, మళ్ళీ 2014 పొందుతున్నారు 3 సార్లు. అంటే మీకు బీజేపీ కూడా ఎన్ని కష్ట నష్టాలు పడ్డాయి చూడాలి. మీరు కూడా వాళ్ళు ఎన్ని కష్ట నష్టాలు వస్తేనే 2 సార్లు వచ్చారు 10 సంవత్సరాలు. మళ్ళీ కాంగ్రెస్ యూపీఏ పాలన ఇవన్నీ కూడా ఎన్నో విషయాలు వాళ్ళు కూడా. అవునవును. ఏది ఏమైనప్పటికీ మనం పవన్ కళ్యాణ్ నుంచి చూడలేమండి, నాకు అర్థమైన దాని ప్రకారం. వాడిగా సినిమాలు కష్టమే ఉన్నాయి, చేసేసి చెట్టు నిలుపుకోవడమే. అవి కూడా ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ ఓజీ సినిమా రిలీజ్ డేట్ మారి అది ఓజీ వస్తలేదని తెలిసే కదా ఇప్పుడు 2 వారాల ముందు వచ్చేసిండు జూనియర్ ఎన్టీఆర్. అయితే జూనియర్ ఎన్టీఆర్ రావడానికి కూడా కారణం ఏంటంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తీసుకున్నారు డిస్ట్రిబ్యూషన్. ఇది కూడా వాళ్ళే తీసుకుంటారు. ఎవరు మన సీతారాం వాళ్ళే తీసుకున్నారు. ఏది ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కూడా వాళ్ళు. అది ఇప్పుడు దేవర రిలీజ్ డేట్ లో బలంగా సినిమా రిలీజ్ చేస్తున్నారు. అంతకన్నా ఇంకేం లేదు ఇక లేడు కాబట్టి వాడు చేసుకుంటున్నాడు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. ఇప్పుడు లోకేష్ కూడా ఎన్ని సంవత్సరాలు చేస్తాడో కష్టమే. మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ టేకప్ చేయాల్సిందే పార్టీని 10 సంవత్సరాల దాకా. సరే, ఇప్పటికైతే మన చర్చ పవన్ ఇక 5 ఏళ్ళు నో సినిమా నా దేశం. ఈ 2 సినిమాలు అయిపోయాక అంటే మొత్తం కలిపి 2 పార్ట్లు ఉంది కాబట్టి కొంచెం కంప్లీట్ చేసేస్తే హరిహర వీరమల్ల అయితే అయిపోయింది. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ ఒకటే ఉంది బాకీ. అవును, అది కొంచెం చేసేసి ఓజీ కూడా కంప్లీట్ చేసేసి చెట్టు ముచ్చుకొని ముగ్గుతాడు ఇక అంతే. ఎందుకంటే చేస్తే ఉంచుతారు మళ్ళీ. వాడు ఇప్పుడు సినిమాలో చేస్తాడా, లేకపోతే పార్టీనే చూసుకుంటాడా, లేకపోతే పాలిటిక్స్ చూస్తాడా? పవన్ సినిమాలు ఆశించడానికి ఏది పవన్ నుంచి సినిమాలు ఆశించలేము ఇక అంతే. అంతే పవనిజం ఇంకా లేదు, తెర మీద లేదు, తెర బయట ఇక తెర ముందే.
తెర మీద ఇక లేదు. ఓకే తెరపై అయితే. పవనిజం అంటే ప్యాకప్, ఇది తెరపై పవనిజం, పవన్ నిజానికి ప్యాకప్. అంతే, క్యాప్షన్ ఇదే నీకు, క్యాప్షన్ ఇదే నీకు ఇక. బాగానే ఉంది అది. దాని తర్వాత వీళ్ళే చూసుకోవాలి ఇక. ఎందుకంటే ఇక చిరంజీవి చేస్తా ఉన్నాడు. చిరంజీవి కూడా ఏమో ఇంకా 2 సినిమాలు చేస్తాడు అంతే. దాని తర్వాత ఆయన కోరుకునేది అని కూడా. అవును, విశ్వంబరాయణ చేస్తున్నాడు. అది ఏం చేస్తాడో ఏంటో కదా అర్థమవుతలేదు. కానీ ఈ కల్కి సినిమాలో నీ అభిప్రాయం ఏంటండి? కల్కి 2, 8, 9, 8, 7 అని ఏందో అది జనానికి అర్థం కావాలి, అర్థమయ్యే విధంగా. ఏం లేదండి, ఇప్పుడు ప్రాబ్లం ఎట్లుంటుంది సార్ సినిమా అంటే, ప్రాబ్లం ఏంటంటే ఎంత కష్టమైన కథనైనా, ఇప్పుడు గానీ ఉందా, భయంకరమైన కష్టమైన కథ చూస్తూ ఉంటే నీట్గా దానికి ఒక రిలవెంట్గా అర్థమయ్యేటట్టుగా వాడు దిద్దిన విధమే నీకు సినిమా నిలుపుతుంది. మీరు ఇది వీర సావర్కర్ సినిమా చూసిరా అండి? Zee5 లో ఉంది వీర సావర్కర్, స్వతంత్ర వీర సావర్కర్. చూడ అలా చూడండి, విలన్ ఇద్దరు. ఎవరు? మన నెహ్రూ, గాంధీ విలన్స్. గాంధీ గారు నెహ్రూ ఇద్దరిని విలన్ గా చూపించింది. అంటే అసలు సావర్కర్ నెహ్రూ ఎంత భయపడ్డాడు అనేది మీకు ఈ సినిమాలో చూపించింది. నాకు అది నచ్చింది. ఓకే. అంటే గాంధీ కూడా ఒకసారి ఏదో సాయం చేయడానికి వచ్చి ఆయన జైలు నుంచి విడిపించడానికి కొంచెం సాయం చేసినట్టు చూపించండి సినిమాలో. ఒకటే జైల్లో దాదాపు 10 సంవత్సరాల తర్వాత కలుసుకుంటారు అన్నదమ్ములు ఇద్దరు. ఎవరు? గణేష్ సావర్కర్, దాని తర్వాత వినాయక్ సావర్కర్. ఒకటే జైలు నుండి కూడా 10 సంవత్సరాలు కలుసుకోలేకపోతారు. అంటే లేఖల ద్వారానే ఇద్దరు మాట్లాడుకుంటారు చాలా రోజులు. అంటే ఉండడం తెలుస్తుంది ప్రత్యక్షంగా. అంటే మీకు ఎంత బాగా అనుభవించారు. వాడు చెప్తాడు కూడా, అంటే కాంగ్రెస్ నాయకులకు ఎప్పుడు కాలపని చేసి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి వాడు అని చెప్పి చూపిస్తాడు. చాలా మంది ఇట్లా ఆహారం చేసి చచ్చిపోవాలని ఇట్లా ప్రయత్నిస్తూ అందరికీ చెప్పి మీరు ఇవన్నీ చేయకండి, మీరు నువ్వు తిను, ఫస్ట్ తింటేనే నువ్వు బాగుంటావు, దేశం కోసం కొట్లాడుతావు, మనం ఏదో ఒక రోజు బయట పడతామని చెప్పి అందరినీ ఉత్సాహపరుస్తాడు. దాని తర్వాత జైల్లో కొంతమందిని ముస్లింగా మారుస్తూనే వాడు ఒకడు ఉంటాడు జైలరు. వాడు ముస్లింగా మార్చి వాళ్ళని ముస్లింగా మారుస్తుంటాడు. అయితే మళ్ళీ సినిమా చూస్తాను అన్నోగా, చూస్తేనే నాకు కొద్దిగా బాగుంటది. శుద్ధి కార్యక్రమాలు చేసి మళ్ళీ వాళ్ళని హిందూ మతంలో తీసుకురావడం, మనం ఎవరు గుడి సహాయం చెప్పుకుంటే వాడు అన్నీ చేస్తాడు. అదే దళితులకు ఇల్లు అవన్నీ గుడి కట్టేయడము అవన్నీ బాగా. అసలు వాడు జీవించింది ఆ సినిమాకి. వాడికి నేషనల్ అవార్డు అయితే రావాల్సిందే. వాడు అంత కష్టపడ్డాడు వాడు. లాభాలు నీకు ఉన్నంతలో కొంచెం నడిచింది సినిమా. నీకు మహారాష్ట్రలో నడిచింది, మిగతా చోట నడవలేదు. మిగతా చోట్ల కానీ బాంబేలో నడిచింది సినిమా. దాదాపు 20-30 కోట్లు వచ్చాయి సినిమాకి. ఏముంది దానికి 100 కోట్లు కావాలి. కానీ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉన్నంతలో అయితే పర్వాలేదు. బాగా చూసినాడు. రంజిత్ కూడా దానికి జాతీయ అవార్డు ఖచ్చితంగా వస్తుంది.